హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్. యాక్చువల్లీ ఈరోజు నుంచి నేను ఆటోక్యాడ్ ట్యూటోరియల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. మెయిన్ రీజన్ వచ్చి ఇంతే అండి. చాలామంది ఆటోక్యాడ్ సాఫ్ట్వేర్ బయట ఇన్స్టిట్యూట్లో నేర్చుకునే డబ్బులు లేక, ఆర్ ఇంట్లో సిచ్యువేషన్ బాగలేక, ఆర్ కొన్ని కాలేజీలో సరిగ్గా నేర్పించట్లేదు అని విన్నాను. అందుకోసమే వాళ్ళకి హెల్ప్ అయ్యేలాగా ఆటోక్యాడ్ సాఫ్ట్వేర్ ఒక ట్యూటోరియల్ స్టార్ట్ చేయాలనుకున్నాను. ఆటోక్యాడ్లో 2Dని చేయొచ్చు, 3Dని చేయొచ్చు. బట్ 2D అంటే టూ డైమెన్షన్ కోసం మ్యాక్సిమం యూస్ చేస్తారు. సో మీరు కరెక్ట్గా నేర్చుకుంటే, కరెక్ట్గా చూస్తే 15 డేస్లో, మినిమం 15 డేస్లో మీరు ఆటోక్యాడ్ సాఫ్ట్వేర్ను నేర్చుకోగలరు. ఫస్ట్ ఆటోక్యాడ్ సాఫ్ట్వేర్ ఏ వర్షన్ అయినా యూస్ చేయండి. దాంట్లో పెద్దగా ఏం డిఫరెన్స్ రాదు. చిన్న మైనర్ డిఫరెన్స్ ఉంటుంది, కొద్దిగా అప్డేట్ అయి ఉంటుంది అంతే. పెద్దగా ఏం డిఫరెన్స్ ఉండదు. సో ఆటోక్యాడ్ నా సజెషన్ వచ్చి 2016 బాగుంటుంది, వాడండి. ఎవరికైనా సాఫ్ట్వేర్ కావాలంటే కింద కమెంట్ చేయండి. నియర్ బైలో నేను ఉంటే ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇస్తాను, ఇన్స్టాల్ చేసి ఇస్తాను. ఓకే, ఆటోక్యాడ్ 2018 వర్షన్ నేను యూస్ చేస్తుండేది. ఆటోక్యాడ్ 2018 వర్షన్. సో డబుల్ క్లిక్ చేయండి, ఓపెన్ అవుతుంది. కొంచెం టైం తీసుకుంటుంది. అంతవరకు ఇంట్రొడక్షన్ చూద్దాం. ఇంట్రొడక్షన్ అంటే ఎవరు స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎందుకోసం యూస్ చేస్తున్నారు అని. ఆటోక్యాడ్ని ఫస్ట్ 1982లో ఆటోడెస్క్ అనే కంపెనీ వాళ్ళు స్టార్ట్ చేశారు అనమాట. ఫౌండర్ వచ్చి జాన్ వాకర్ అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1982 అఫీషియలీ లాంచ్ చేశారు. బట్ కమర్షియల్ 1989లో లాంచ్ చేశారు. జనవరి 13, 1989లో ఫస్ట్గా లాంచ్ చేశారు అఫీషియల్లీ. కమర్షియల్ పర్పస్ కోసం 1989లో తర్వాత స్టార్ట్ చేశారు అనమాట. మెయిన్లీ 2D డ్రాయింగ్కి యూస్ చేస్తున్నాం ఆటోక్యాడ్ని. 3D కంటే చాలా ఉన్నాయి ఈ సాఫ్ట్వేర్, అది మళ్ళీ చూద్దాం. ఫస్ట్లో ఆటోక్యాడ్ మెయిన్ యూజ్ ఏమంటే, ముందంతా చాలా పెద్ద రూమ్ కావాల్సింది. ఒక పెద్ద డ్రాయింగ్ డ్రా చేయాలంటే పెద్ద రూమ్ కావాల్సింది. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం వల్ల ఒక కంప్యూటర్ ఉంటే చాలు, మీరు చేసుకోవచ్చు. ఒక కంప్యూటర్లోనే ఎంత పెద్ద డ్రాయింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ ఉన్నారు, మీ క్లయింట్ హైదరాబాద్లో ఉండొచ్చు, లేకుంటే బయట బెంగళూరులో ఉండొచ్చు, ఢిల్లీలో ఉండొచ్చు, ఆర్ ఫారిన్లో ఉండొచ్చు. వాళ్ళకి మీరు ఇక్కడే చేసి షేర్ చేసుకోవచ్చు. వాట్సాప్లోనో, ఫేస్బుక్లోనో, మెయిల్లోనో ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు ఫైల్ని. బట్ వాళ్ళ దగ్గర సాఫ్ట్వేర్ ఉండాలి, ఆర్ లేకుంటే PDF చేసి మీరు పంపించవచ్చు. ఇలా చాలా యూజ్ ఉంది. సో ఫస్ట్ మీరు ఆటోక్యాడ్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. సో ఇక్కడ స్టార్ట్ మెనూ ఉంటుంది, స్టార్ట్ డ్రాయింగ్ కొట్టండి. ఇది ఇంటర్ఫేస్ అనమాట. ఇక్కడ ఉంది కదా, ఇది అప్లికేషన్ మెనూ బార్ అనమాట. ఇది రిబ్బన్, ఇవి ఉన్నాయి కదా టూల్స్, ఇవి రిబ్బన్. ఇది మెనూ బార్. ఇది క్విక్ అసెస్ మెనూ బార్, అంటే సేవ్ యాజ్ ప్రింట్ ఉంటుంది. ఇది టైటిల్ బార్. ఇక్కడ టైటిల్ చూడండి, డ్రాయింగ్ 1 అనేది టైటిల్. ఇది వచ్చి వ్యూ క్యూబ్. ఇది నావిగేషన్ టూల్ బార్, అంటే జూమ్ ఇన్, జూమ్ అవుట్, ప్యాన్. ఇది వచ్చి కమాండ్ బార్ అనమాట, అంటే కమాండ్ని ఇక్కడే టైప్ చేయాలి. లైన్ అంటే లైన్. లైన్. ఆటోక్యాడ్ అనేది మెయిన్లీ 2D. ఆటోక్యాడ్ అనేది కమాండ్ ఓరియంటెడ్ సాఫ్ట్వేర్ అనమాట. ఓకేనా. ఆటోక్యాడ్ అనేది కమాండ్ ఓరియంటెడ్, అంటే ఇక్కడ కమాండ్ బార్ ఉంటుంది. దాన్ని జస్ట్ కమాండ్ని టైప్ చేస్తే చాలు. అన్నిటికీ షార్ట్ కట్ కమాండ్స్ ఉన్నాయి. అది నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో అన్ని సపరేట్గా ఒక డ్రా టూల్స్ని, మాడిఫై టూల్స్ని, యానోటేషన్స్ని, లేయర్స్ని, బ్లాక్స్ని, ప్రాపర్టీస్ని, గ్రూప్స్ని అన్నీ కవర్ చేస్తాను. ఓకేనా. మీరు కరెక్ట్గా నేర్చుకుంటే 15 డేస్లో మీరు సివిల్ అవ్వచ్చు, మెకానికల్ అవ్వచ్చు, ఈవెన్ ట్రిపుల్ ఈ వాళ్ళకి కూడా, ఆర్ ఎలక్ట్రికల్ వాళ్ళకి కూడా ఇది బేసిక్ అనమాట. ఇది నేర్చుకుని ఎలక్ట్రికల్ క్యాడ్ నేర్చుకోవాలి వాళ్ళు. సో సిన్సియర్గా 15 డేస్ వింటే చాలు, మీరు ఆటోక్యాడ్లో ఎలాంటి డయాగ్రామ్ అయినా 2Dలో వేయగలరు. దానికి నేను గ్యారంటీ. ఓకేనా. ఫస్ట్ ఈ సాఫ్ట్వేర్ డైరెక్ట్గా వెళ్ళకుండా మెయిన్లీ 2 డ్రాయింగ్ మెథడ్స్ ఉందన్నమాట. సో ఆ డ్రాయింగ్ మెథడ్స్ ఏవేవో చూద్దాం ఫస్ట్. ఓకేనా. తర్వాత రేపటి నుంచి సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోదాం.
ఆటోకాడ్లో 2 టైప్స్ ఆఫ్ డ్రాయింగ్ మెథడ్ ఉంది. ఫస్ట్ వన్ బేస్డ్ ఆన్ కోఆర్డినేట్స్, సెకండ్ వన్ డైరెక్ట్ డిస్టెన్స్ మెథడ్. బేస్డ్ ఆన్ కోఆర్డినేట్స్ అంటే జస్ట్ లైక్ యాక్సిస్ సిస్టమ్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. సో 3 యాక్సిస్ ఉంటుంది, 6 డైరెక్షన్స్ ఉంటుంది. ఓకే, బేస్డ్ ఆన్ కోఆర్డినేట్స్లో 3 టైప్స్: అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్, రిలేటివ్ రెక్టాంగిల్ ఆర్ కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్, థర్డ్ వన్ రిలేటివ్ పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్. సెకండ్ మెథడ్ డైరెక్ట్ డిస్టెన్స్ మెథడ్. డైరెక్ట్ డిస్టెన్స్ మెథడ్లో వేరే టైప్స్ లేవు, అదొకటే. నెక్స్ట్ ఫస్ట్ వన్ అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్. ఫస్ట్ వన్ అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్. సింటాక్స్ వచ్చి ఎక్స్ కామ వై. ఎక్స్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ అండ్ ఆరిజిన్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. డిస్టెన్స్ అంటే ఇక్కడ ఆరిజిన్ అనుకోండి ఎక్స్, ఇది ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్. అంటే ఎక్స్ అంటే హారిజాంటల్, వై అంటే వర్టికల్. ఇప్పుడు నాకు సెకండ్ పాయింట్ నాకు కావాలి. సెకండ్ పాయింట్ అంటే ఎంత దూరంలో ఉందని. ఆరిజిన్ ఇది 0,0 అంటే ఎక్స్ వాల్యూ 0, వై 0 ఉండే ప్లేస్ని ఆరిజిన్ అంటాం. ఇక్కడ నుంచి ఇది ఎంత దూరంలో ఉంది, 8. వై ఎంత, 0. సో ఇలా హారిజాంటల్ డిస్టెన్స్ని ఎక్స్లో డినోట్ చేస్తాం, వై అంటే వర్టికల్ డిస్టెన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 అనుకోండి, ఎక్స్ ఎంత డిస్టెన్స్లో ఉంది, అది ఇక్కడ 10th పాయింట్ చూడండి. 10th పాయింట్ ఎక్స్ 3, వై ఎంత, ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ అంటే ఇక్కడ ఈ డిస్టెన్స్ 1 + 5 అంటే టోటల్ 6. ఎక్స్ 3 అంటే ఎక్స్ 3, వై 6 అలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ సెక్షన్ అనుకోండి. ఐ సెక్షన్ ఈ డిస్టెన్స్ 8, 1, 5, ఇది 2, మళ్ళీ ఇక్కడ 1, 8. ఓకే, ఫస్ట్ పాయింట్ ఎప్పుడు మీకు ఈ వర్క్ ఈజీ అవ్వాలంటే ఫస్ట్ పాయింట్ని ఆరిజిన్ దగ్గరే తీసుకోండి, 0,0 దగ్గరే తీసుకోండి. తర్వాత ఫస్ట్ పాయింట్ 0,0 ప్లేస్ చేస్తారు. సెకండ్ పాయింట్ అంటే ఇది ఎక్స్ ఎంత, 8, వై అంటే వర్టికల్ డిస్టెన్స్, ఈ ఆరిజిన్ నుంచి వర్టికల్గా ఏ డిస్టెన్స్ లేవు అంటే 0. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఈ పాయింట్ ఎంత, ఎక్స్ ఎంత, టోటల్ ఎక్స్ 8 డిస్టెన్స్ స్ట్రైట్గా రావాలి, వర్టికల్గా 1 వెళ్ళాలి, అదే 8,1. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఇది. ఓకే, టోటల్ 8 ఉంది నాకు, దాంట్లో ఈ 2 తీసేస్తే ఎంత, 6 మిగిలింది. అంటే ఈ పక్క 3, ఈ పక్క 3, అంటే టోటల్ 8లో 3 తీసేస్తే 5. అంటే ఎక్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి 5 ఉంది, ఎక్స్ 5 రావాలి, పైకి ఎంత వెళ్ళాలి, 1. దట్ ఈస్ 5,1. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఇక్కడ ఫిఫ్త్. ఓకేనా, ఫిఫ్త్కి సేమ్ ఎక్స్ 5, వై 5 + 1 6, 5,6. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ యాక్సిస్ ఉంది కదా, ఇది యాక్సిస్కి లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్లో వస్తుంది వాల్యూస్. అంటే ఆరిజిన్కి లెఫ్ట్ సైడ్లో వస్తే ఎక్స్ మైనస్ వస్తుంది, వై ప్లస్ ఉంటుంది. అదే కిందకు వచ్చింది అనుకోండి, వై మైనస్ అవుతుంది. ఇక్కడ ఇలా ఉంటుంది అనుకోండి, ఇక్కడ మీరు ఆరిజిన్ తీసుకున్నారు కరెక్టా, ఎక్స్, వై -x -y సేమ్ ఇలాగే. ఇదే ఆరిజిన్, దీని నుంచి ఈ పక్క ఉంటే ఎక్స్ ప్లస్, వై ప్లస్. అదే కిందకు ఉంటే వై మైనస్, ఈ పక్కన ఉంటే ఎక్స్ ప్లస్, ఈ పక్కన ఉంటే ఎక్స్ మైనస్, అంతే. సో సేమ్ ఇలాగే అన్ని పాయింట్స్ తీసుకోవాలి. ఇది ఓకే. ఇప్పుడు ఫస్ట్ మెథడ్ అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్. రిబ్బన్లో అయినా కమాండ్ తీసుకోండి, ఆర్ కమాండ్ బార్లో అయినా ఎల్ ఎంటర్ అని ప్రెస్ చేయండి, లైన్ వచ్చింది. ఫస్ట్ మీకు కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఇది XY ఉంది కదా, దీన్ని మూవ్ చేసి ఇక్కడ ఎక్కడైనా పెట్టుకోండి. ఓకే, XY. సో ఇక్కడ XY ఉంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది డయాగ్రాము. అంటే 0,0 పడతాయి కాబట్టి ఇక్కడ XY వాల్యూ 0 ఉండే చోటు నుంచి డయాగ్రామ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. జస్ట్ లైన్ స్టార్ట్ పాయింట్ ఇది 0,0 ఎంటర్. నెక్స్ట్
8, 0, enter. 8, 1, enter. 5, 1, enter. 5, 6, enter. 8, 6, enter. 8, 7, enter. 0, 7, enter. 0, 6, enter. 3, 6, enter. 3, 1, enter. 0, 1, enter. 0, 0, ఎంటర్. ఇది అయిపోతే ఇప్పుడు కమాండ్ లైన్ అనే కమాండ్ యాక్టివ్లో ఉంది, అది ఎగ్జిట్ అవ్వాలంటే ఎస్కేప్ నేను ఒక్కండి. ఎస్కేప్ కొడితే కమాండ్ నుంచి బయటకు వస్తాను. ఇది ఫస్ట్ మెథడ్. ఇలాగ మీరు వేరే డయాగ్రామ్ని గూగుల్లో చూసి డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఈ కోఆర్డినేట్ సిస్టమ్ని నేను జస్ట్ మూవ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు డయాగ్రామ్ క్లీన్గా కనిపిస్తుంది. ఇది ఫస్ట్ మెథడ్. ఓకేనా? సెకండ్ అని వచ్చి రిలేటివ్ రెక్టాంగిల్ మెథడ్. రిలేటివ్ రెక్టాంగిల్ అంటే విత్ రెస్పెక్ట్ టు ప్రీవియస్ పాయింట్. అబ్సల్యూట్లో ఏం చేస్తామంటే విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ తీసుకుంటాము, బట్ ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ప్రీవియస్ పాయింట్. సో దానికోసమే ఎట్ ది రేట్ వాడతాం. సేమ్ ఎక్స్ వయ్యే, బట్ బిఫోర్ దట్ ఎట్ ది రేట్ వాడాలి. ఓకే, అది సింటాక్స్ అనమాట. ఇక్కడ ఒక సెక్షన్ ఉంది, ఇది 1, టోటల్ 7, ఈ డిస్టెన్స్ 3.5, ఈ డిస్టెన్స్ 1.5, ఇది 1.5, టోటల్ 4. ఈ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే 2 వస్తుంది, ఇది 1.5. ఓకే, ఫస్ట్ వాల్యూ మీరు డిఫాల్ట్గా 0,0ని తీసుకోండి. ఓకేనా? సెకండ్ పాయింట్ అంటే ఎక్స్ 3.5 విత్ రెస్పెక్ట్ టు ఈ పాయింట్ నుంచి ఎక్స్ ఎంత 3.5, వై ఎంత 0. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఎలా తీసుకోవాలంటే విత్ రెస్పెక్ట్ టు 2ని ఆరిజిన్గా కన్సిడర్ చేసుకోవాలి. అప్పుడు అంటే ఎక్స్ 2, వై 1.5. ఓకేనా? ఎక్స్ 2, వై -1.5. మైనస్ ఎందుకంటే వై అనేది కిందికి వస్తుంటే మైనస్లో ఉంటుంది వై వాల్యూ. ఎక్స్ పాజిటివ్, రైట్ సైడ్కి వస్తుంది కాబట్టి ఎక్స్ పాజిటివ్. ఓకేనా? సేమ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎట్ ది రేట్. ఈ డిస్టెన్స్ ఎంత? ఇప్పుడు ఈ థర్డ్ పాయింట్ని ప్రీవియస్ పాయింట్గా కన్సిడర్ చేసుకోవాలి. ఫోర్త్ లైన్కి ఎట్ ది రేట్ ఈ డిస్టెన్స్ ఎంత 1.5, కామా వై 0. అలాగే చేసుకుంటూ వెళ్ళిపోయి మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే ఇక్కడ 10th పాయింట్ దగ్గర ఇక్కడ ఉంది, ఇక్కడ కిందికి వెళ్తుంది కదా. ఒకటి సింపుల్ లాజిక్ ఏమంటే హారిజెంటల్గా ఉంటే ఓన్లీ ఎక్స్ వాల్యూసే ఉంటుంది, వర్టికల్గా ఉంటే ఓన్లీ వై వాల్యూసే ఉంటుంది. అదే ఇంక్లైన్గా ఉందంటే బోత్ ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎక్స్ అనేది లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది, ఎక్స్ లెఫ్ట్ సైడ్కి వెళ్తే మైనస్ వాల్యూ, వై అనేది కిందకు వస్తే వై కిందకు వస్తే అది మైనస్ వాల్యూ. సో ఎక్స్ మైనస్ వైను ఎక్స్ మైనస్ వై మైనస్. సో ఏ పాయింట్ ఇది 11th పాయింట్. ఓకే, 11th పాయింట్ దగ్గర ఎక్స్ -2 అంటే ఇక్కడ -2 వస్తుంది. కిందికి ఎంత -1.5, కిందకి -1.5 వస్తుంది. సో ఇలా మీరు చేసుకోవాలి. లాస్ట్ పాయింట్ మర్చిపోకండి, లాస్ట్ పాయింట్ ఇక్కడ క్లోజ్ చేయాలి. ఇక్కడ వస్తారు కదా, మళ్ళీ 0 దగ్గర క్లోజ్ అవ్వాలి. అది అంటే 12ని బేస్ పాయింట్ తీసుకోవాలి, అంటే రెఫరెన్స్ తీసుకోవాలి. ఎక్స్ ఎంత 0, వై 1. సో ఎట్ ది రేట్ 0, -1.